శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రసమేశ్వర స్వాగతం. కుంభరాశి. ఈ కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వపాద నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం మార్చి 16 నుంచి 31 వరకు ఎలా ఉన్నదో చూద్దాం. మీ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నెలకి 2 సార్లు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు 18 జరుగుతాయి. నెగిటివ్ కష్టం వస్తుంది చూడండి. అలాగే 19 ఉగాది సెలబ్రేట్ చేసుకోండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. 8 ఆఫ్ పెంటికల్స్ ఇంకౌంట్ తీసుకుందాం. 10 ఆఫ్ సోర్డ్స్ ఇంకౌంట్ తీసుకుందాం. వరల్డ్. నిదానమే ప్రధానం అనేటువంటి ఫార్ములా పాటించాలి మీరు. అలాగే నిజం నిలకడ తెలుస్తుంది. నిలబడి పాలు తాగాలి, నిలబడి నీళ్ళు తాగాలి, పరిగెడి పాలు తాగాలి గంట, ఇలాంటి సామెతలు చెప్తారు కదా, అవన్నీ మీరు పాటించాలి. తొందరపడద్దు, ఎవరితో కంపేర్ చేసుకోవద్దు, అతిగా ఆవేశపడద్దు, ప్రశాంతంగా ఉండండి. మీ పని మీరు చేసుకోండి, ఎవరితో పోల్చుకోవద్దు. మిమ్మల్ని మీకు ఫలితం వస్తుంది. అనుకున్న దానికంటే రావాల్సిన దానికంటే ఎక్కువ వస్తుంది. సేఫ్ మోడ్ అంటే ప్రయత్నం చేయండి. రిస్క్ తీసుకునే ప్రయత్నం కాకుండా మీరు సేఫ్గా ఉండడం కోసం ఏం చేయాలి, అది మీరు ప్రయారిటీ ఇవ్వండి. సేఫ్టీ ప్రయారిటీ ఇవ్వండి తప్ప తొందర ఇది చేసేయాలి అని చెప్పి అనుకుని అలా చేయవద్దు. అలా చేస్తే ఇబ్బందులు పడే అవకాశం బలంగా ఉంటుంది. సహనం అవసరం. చాలా సహనంగా ఉండి పనులు చేసుకోవాలి మీరు. వృత్తి ఉద్యోగాల్లో కొంత డెవలప్మెంట్స్ వస్తాయి, కొన్ని మార్పులు వస్తాయి. అయితే తొందరపడకుండా నిదానంగా ఉండండి అంతే. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 10 ఆఫ్ వ్యాండ్స్, ప్రజెంట్ మెజీషియన్, ఫ్యూచర్ పేజ్ ఆఫ్ కప్స్. మీ పాస్ట్లో మితిమీరిన పని ఒత్తిడి, తప్పించుకోలేని ఒత్తిడి, కానీ చేస్తారు, కానీ శ్రమ అధికంగా ఉంటుంది. ప్రజెంట్లో మెజీషియన్. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే అవకాశం వస్తుంది. మీరు మీ పని మీరు చేసుకుంటూ వెళ్తుంటే అకస్మాత్తుగా గుర్తింపు వస్తుంది. అవసరానికి మించిన గుర్తింపు, రావాల్సిన దానికంటే ఎక్కువ గుర్తింపు వస్తుంది. అలా వచ్చేలా మీ ప్రయత్నం కూడా ఉంటుంది. మీ ప్రవర్తనే దానికి కారణమవుతుంది. బాగుంటుంది. అనుకూల వాతావరణం అంతా కూడా ఉంటుంది. ఫ్యూచర్లో కూడా బాగుంటుంది. పేజ్ ఆఫ్ కప్స్, సక్సెస్ వస్తుంది. పెండింగ్ ఉన్న పనులు పూర్తవుతూ ఉంటాయి. అనుకూల వాతావరణం క్రమక్రమంగా వస్తూ ఉంటుంది మీకు. కుటుంబపరంగా, సామాజికంగా మీకు ఎలా ఉంటుంది? కుటుంబపరంగా చారియట్, సామాజికంగా 4 ఆఫ్ సోర్డ్స్. కుటుంబపరంగా స్తబ్దంగా ఉంటుంది. ఆలోచనలు తెగవు, నిర్ణయాలు తెగవు. ఎవరో పెద్దగా సహకరించరు, కానీ ఎవరిని పట్టించుకోరు మీరు. 3వ వారం అంతా అలాగే ఉంటుంది. 4వ వారంలో మంచి సక్సెస్ వస్తుంది, సహకారం వస్తుంది, పనుల్లో మూమెంట్ వస్తుంది, బాగుంటుంది. సామాజికంగా కూడా మీరు ఎవరి నుంచి ఏ రకమైన ప్రశ్న రావచ్చు, ఏ ప్రశ్నకి ఏ సమాధానం చెప్పాలి, ఏ సమస్య రావచ్చు, ఏ సమస్యకి ఎలా సమాధానం చెప్పాలి, అన్నీ మీకు అర్థమవుతూ ఉంటాయి. తగిన ఏర్పాట్లు మీరు సిద్ధంగా ఉంటారు, బాగుంటుంది. పెళ్ళి శుభలేఖ ఉందంటే ఆ వరబుధులే చెప్తూ ఉంటారు, అమ్మాయి కన్యాదాతల వాళ్ళు. మేమందరం కూడా పెళ్ళికి సకల ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాం, మీరందరూ వచ్చి కార్యక్రమం జయప్రదం చేయండి అని చెప్తూ ఉంటారు. అలాగే ఏంటంటే మీకు ఎటువంటి సమస్యకి మీరు సిద్ధంగా ఉంటారు, దేన్ని ఎదుర్కొనే ధైర్యం ఉంటుంది. ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. ఉద్యోగం చేసే వాళ్ళకి అలా ఉంటుంది. 3 ఆఫ్ సోర్డ్స్. ఒత్తిడి ఉంటుంది. కొంతమంది ఉద్యోగం పోయే అవకాశం ఉంటుంది. 16, 17, 18, 19, 20 తారీఖుల్లో అవసరం లేకుండా సెలవులు పెట్టద్దు, ఫోన్ ఆఫ్ చేయొద్దు, మీరు కంప్యూటర్స్ ఏవే అవ్వద్దు. కంప్యూటర్ ముందే కూర్చుని పని లేకపోయినా మానిటర్ కరసరి కదిపేది, యాపిల్ వేసి అలా కాకుండా మీరు సిస్టమేటిక్గా పనిచేసే ప్రయత్నం చేయండి. మీ ఉద్యోగంలో ఇబ్బంది మీరు కారణం అవ్వకుండా చూసుకోండి. ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి? 9 ఆఫ్ వ్యాండ్స్. పెద్దగా ఏమి అవకాశాలు ఏమి ఉండవు. ఈ 15 రోజులు భారంగా సాగుతుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 2 ఆఫ్ పెంటికల్స్. బాగుంటుంది. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఏమైనా వ్యాపారంలో చేంజెస్ చేయాలనుకుంటున్నారా? అనుకూలమైన కాలం. సరైన నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారా? తీసుకున్న నిర్ణయం ముందుకు వెళ్ళచ్చా వద్దా, ఆగాలనుకుంటున్నారా? ఆగండి. ఒక ప్లాట్ ఏదో కొందాం అనుకున్నారు, ఒక ₹1,00,00,000 ప్లాటు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు, అడ్వాన్స్ ఇచ్చారు, ₹1,00,000 ఇచ్చారు, డౌట్ వచ్చింది మీకు, ఓ 20 లక్షలు పేమెంట్ చేసే ముందు ఆగారు. బ్లాక్ అయితే ₹1,00,000 బ్లాక్ అవుతుంది. 20 లక్షలు ఇచ్చేస్తే 20 లక్షలు ఇరుక్కుపోతాయి. అందువల్ల వెనకడుగు వేసే ప్రయత్నం చేయండి తప్ప ముందడుగు వేసే ప్రయత్నం చేయవద్దు. ఆగి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆర్థికంగా ఎలా ఉంటుంది? 2 ఆఫ్ కప్స్.
అప్పు చేయాల్సిన పరిస్థితి కనబడుతుంది. అప్పు ఇచ్చే అవకాశం చూసుకోండి, ఏర్పాటు చేసుకోండి. మీరు హ్యాండ్ లోన్స్ ఏదైనా తీసుకునే అవకాశం ఉంటుంది, ప్రయత్నం చేయండి. అప్పు ఇచ్చేవాడిని వెతికి పెట్టుకోండి. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 6 ఆఫ్ కప్స్. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆడవారికి అనారోగ్య సూచన కనబడుతుంది. అంటే మీరు మగవారికి మీ శ్రీమతి గారికి, మీరు ఆడవారితే మీకే కొంచెం ఏదైనా మాస్టర్ హెల్త్ చెక్ పైన పెండింగ్ ఉంటే చేయించుకోండి. మాస్టర్ హెల్త్ చెక్ ఏదైనా పెండింగ్ ఉంటే దాన్ని అలా పోస్ట్ పోన్ నిర్లక్ష్యం చేయకుండా పెండింగ్ ఉంటే చేయించుకోండి, బాగుంటుంది. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? 8 ఆఫ్ సోర్డ్స్. 3వ వారం అంతా కూడా అష్టదిగ్బంధనాల్లో ఉంటారు. ఏ పని చేయాలన్నా కానీ అడుగు ముందుకు పడదు, స్తబ్దంగా ఉంటుంది. ఒక పని చేద్దాం 4 పనులు అవుతూ ఉంటాయి. ఒక పని 2 సార్లు చేయాల్సి వస్తూ ఉంటుంది. చికాకుగా ఉంటుంది. సహనంగా ఉండి చేయాలి తప్ప లేకపోతే ఇబ్బందికరంగానే ఉంటుంది. మగవారి ప్రత్యేకం సూచన ఏమైనా ఉందా? పేజ్ ఆఫ్ సోర్స్. ఇక్కడ మళ్ళీ ఈ ముఖ్యమైన సంఘటన అంటే ఆడవారికి కొంత అనారోగ్య సూచన కనబడుతుంది. మీరు మగవారితో మీ శ్రీమతి గారికి, మీరు ఆడవారితో మీకే కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. మగవారి పేజ్ ఆఫ్ పెంటికల్స్, ఆడవారికి కింగ్ ఆఫ్ కప్స్, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, సంతానపరంగా ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ సోర్డ్స్, విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది? 10 ఆఫ్ కప్స్. మగవారి బాగానే ఉంటుంది, సమస్యలు తీరుతాయి, పనుల్లో సక్సెస్ వస్తుంది, శక్తికి మించిన పని చేస్తూ ఉంటారు, యంగ్ ఎనర్జెటిక్గా ఉంటారు. ఆడవారు కూడా బాగానే ఉంటుంది. కింగ్ ఆఫ్ కప్స్, చెప్పుకోదగిన ఇబ్బందులు ఉంటే ఏముండవు, ప్రశాంతంగా కాలం గడుపుతారు. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా గమనిస్తే ఆరోగ్యపరమైనవి అన్నప్పుడు 6 ఆఫ్ కప్స్ ఆడవారికి అనారోగ్య సూచన అని చెప్పాను. ఎవరికి? మీరు మగవారికి, మీ శ్రీమతి గారికి. ఇక్కడ కూడా జనరల్గా జరిగే ముఖ్యమైన సంఘటన అంటే ఇక్కడ కూడా అదే వచ్చింది. ఇక్కడ కానీ ఆడవారికి కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది, బాగుంటుంది వచ్చింది. మళ్ళీ ఇక్కడ వైవాహిక జీవితంలో క్వీన్ ఆఫ్ హ్యాండ్స్ వచ్చింది, సంతానపరంగా క్వీన్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. మీరు మగవారైతే మీ శ్రీమతి గారికి కానీ మీ పిల్లలకు కానీ అనారోగ్యాల అవకాశాలు ఉంటాయి. అకస్మాత్తుగా ఏదైనా సిక్ అయ్యే అవకాశం ఉంటుంది. నరఘోష అధికంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండి భార్యాభర్తల మధ్యలో ఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే పిల్లలకు సంబంధించి కూడా తీసుకునే నిర్ణయాలు కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటాయి. వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నమా, మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నమా? ఈ పెళ్ళి ఇలాంటివి ఉన్నాయనుకోండి, మీరు రకంగా అంటే వాళ్ళు ఇంకొక రకంగా, వాడో రకంగా మీరు ఇంకొక రకంగా అనుకుని కొంత ఘర్షణ ఏర్పడే అవకాశం ఉంటుంది. కొంత సహనంతో సర్దుకుపోయే ప్రయత్నం చేయండి. విద్యార్థుల పిల్లలు బాగుంటుంది, చెప్పుకోదగిన సమస్యలు ఉంటే ఏముండో, ప్రశాంతంగా కాలం గడుపుతారు. నక్షత్రాల వారిగా తీసుకుంటే ధనుసు 3-4 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? 5 ఆఫ్ పెంటికల్స్, శతభిషం వాళ్ళకి ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ పెంటికల్స్, పూర్వభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ సోర్డ్స్. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి కొంత డిపెండెన్సీ ఉంటుంది. స్వతంత్రంగా ఏ పని చేయలేని పరిస్థితి ఉంటుంది. ఏ పని చేసినా కానీ వెనకలు తోకలు లాగి నువ్వు ఇలా చేసావు అలా చేసావు అనే వాళ్ళు ఉంటారు. అందరూ కొంచెం జాగ్రత్తగా చూసుకోకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కొంత డిపెండెన్సీ ఉంటూ ఉంటుంది. శతభిషం వాళ్ళకి బాగుంటుంది. కొత్త ఆలోచనలు, కొత్త జీవితం, కొత్త మార్పులు, గౌరవ మర్యాదలు ఇవన్నీ కూడా ఉంటాయి. పెళ్లి కాకపోతే పెళ్లి సెటిల్ అయ్యే అవకాశం, అలాగే పెళ్లి ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే అవకాశం ఉంటుంది, బాగుంటుంది. పూర్వభద్రం కూడా పర్వాలేదు, ఆగిన పనులు మళ్ళీ రీస్టార్ట్ అవుతాయి. 4వ వారం పూర్తి అనుకూలత ఉంటుంది. అన్నింటిలో కూడా సక్సెస్ వస్తుంది. విడిపోయిన మళ్ళీ కలిసే అవకాశం ఉంటుంది, బాగుంటుంది. పరిహారాలు ఏం చేయాలి? ధనిష్ట వాళ్ళు ఏం చేయాలి? 5 ఆఫ్ కప్స్. శనిగ్రహం జపం చేయించుకోండి, శివారాధన చేసుకోండి. శతభిషం వాళ్ళు ఏం చేయాలి? జస్టిస్. అధర్వణ భద్రకాళి హోమం చేయించుకోండి. అధర్వణ భద్రకాళి ప్రత్యేకంగా 2 ఒకటే హోమం చేయించుకోండి. పూర్వభద్ర వాళ్ళు ఏం చేయాలి? 7 ఆఫ్ పెంటికల్స్. కార్తవీర్యాధన జపం చేసుకోండి. కార్తవీర్యాధన కవచం చదువుకోండి, బాగుంటుంది. ఈ పరిహారాన్ని కూడా మన 18 జరుగుతున్న ఎవిడే వస్తుంది చూడండి. శుభం భూయాత్.